ఏమంది? నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం. చూడండి, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును. యెషయా 56:7. అక్కడ చూడండి, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అదే ఆరిపోకూడదు. క్రైస్తవుడా, లేవియ కాండములో 6:13 మోషే అంటున్నాడు, ఇదిగో ఇశ్రాయేలీయులారా, దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, ఏమంటున్నాడు తెలుసా? బలిపీఠం అనగా నీ హృదయము, నీ హృదయం అనే బలిపీఠం అంట నిత్యము అగ్నితో మండాలి. స్తోత్రం చెప్ప. ఎట్ట మండుతో తెలుసా? అచ్చము దంచి తీసిన ఒలీవల నూనెతో అంట ప్రదీపం మీద ఉన్న దీపం అంట వెలిగించబడాలి. నూనె ఎలా తీయాలంట? నూనె ఎలా తీయాలంట చెప్పాలి. గాడిగలు చూసారా? గానుగలు చూసారా? గాడిగలు చూసారా? గానుగులలో చూడండి, ఆముదాలు పోసి పెద్ద కర్ర ఒకటి దాంట్లో మధ్యలో పెట్టి, ఎద్దుకు 2 కళ్ళు కట్టి దాని మీద కాడి పెట్టి శుభ్రంగా చుట్టూ తిప్పుతుంటే గానిగలో వేసిన అన్ని కూడా మేతన పిప్పైపోయి ఇంకా సేపటికి ఏమవుతుంది? ఆ పిప్పిలో నుంచి రసం పడాలి. గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభువుని నమ్ముకున్నామంటే ఉపవాసం ఉండి రోజు ప్రార్థన చేయాలా. రసం పడకపోతే దీపం ఎలగదు. దంచకపోతే ఒడ్లు రోట్లో పోసినావు, ఏం చేయాలి? వరిగలు రోట్లో పోసినావు, ఏం చేయాలి? జొన్నలు రోట్లో పోసినావు, ఏం చేయాలి? సొద్దలు రోట్లో పోసినావు, ఏం చేయాలి? చెప్పాలి. మరి దంచకపోతే ఒడ్లు నిన్ను దంచం, మాకు బియ్యం కావాలంటే వస్తాయా? ఒరిగలు నిన్ను మిమ్మల్ని దంచం, బియ్యం మాకు రావాలంటే వస్తాయా? ఈడ రెక్కలు ముక్కలు చేసుకొని, అర్థమైందా? వెనకడ రోట్లో పోటేసిన వాళ్ళు తెత్తది. ఒకళ్ళు ఏమంటారు పోటేసినప్పుడు? విన్నరా? ఇప్పుడు ఎదురు మళ్ళీ పోటేస్తున్నారు అనుకోమ్మా, ఎదురు మళ్ళీ పోటేస్తుంటారు. ఏమంటారు చెప్పండి? ఏమంటారు? అనుకుంటే ఏమేస్తారు? పోటేస్తుంటారు. ఆ ఉసులో రోడ్లో ఉన్న మొత్తం కూడా పిప్పిపోతాయి. దేవుడు చెబుతున్నాడు, నీ హృదయము పిప్పి కాకపోతే, ఎర్రవబడకపోతే, నలగగొట్టబడకపోతే నీలో నుంచి పరిశుద్ధాత్మ అనే ఆ యొక్క ఆయులు, ఆత్మదీపం అనేది వెలిగించబడతాడు.